ప్యూరిఫైడ్ మైండ్ కానీ సోల్ కానీ ఉండాలి. అంటే ఆత్మశుద్ధి, మనశుద్ధి, దేహశుద్ధి కలగాలి. ఇప్పుడు సాధారణంగా మనము ఒక అపరిశుభ్రమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్లో మనం కూర్చుంటామా? అదేవిధంగా ఈ 18వ సంవత్సరము ఏం చెబుతుంది అంటే, ఈ 18వ సంవత్సరము వీరికి మూల మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. అంటే అయ్యప్ప స్వామి గారి యొక్క మూల మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఎందుకు వీరికి మాత్రమే ఉపదేశం జరుగుతుంది అని అంటే, 18 సంవత్సరాలు శబరిమల యాత్ర పోయాడు ఒక స్వామి అంటే అతనికి అయ్యప్ప దగ్గర అటెండెన్స్ ఉన్నట్టే. అటెండెన్స్ లేకుంటే 18 సంవత్సరాలు యాత్ర అక్కడ దాకా పోదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండినటువంటి స్వామికి మనము ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ కలశాలన్నీ చాలా రకాలుగా అది 18వ పడి అది ఇది ఏదో అనుకుంటూ ఉంటాం. యాక్చువల్ ఏంటంటే మనిషికి, అంటే ఈ మనిషి ఒక మంత్రాన్ని స్వీకరించడానికి కావలసినటువంటి దేహంగా ఈ యొక్క దేహాన్ని, అంటే ఈ శరీరాన్ని మార్చడానికి కొన్ని ప్రాయశ్చిత్త క్రియలు, శుద్ధి కార్యక్రమాలు, కొన్ని సిద్ధులని పొందడానికి కావలసినటువంటి ఒక మార్గం కోసము ఈ పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ 18 కలశాలలో మనం పచ్చకర్పూరము, వట్టివేరు, జాపత్రి, జాజికాయ లాంటి హెర్బ్స్ అన్నింటినీ కూడా వేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఉట్టి నీళ్ళతో మనం పోయొచ్చు కదా అంటే, ఈ యొక్క హెర్బ్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే మంత్ర ఉచ్చారణను స్వీకరించేటువంటి శక్తి ఈ హెర్బ్స్కి ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా దిష్టి జరిగితే ఏం చేస్తుంటాం మనము? ఒక నిమ్మకాయ తిప్పేసేయడము లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ నిమ్మకాయకి ఆ మనోనేత్రాన్ని దర్శించే వాళ్ళు చాలా తక్కువ. ఈ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఇది ఏదైతే ఉందో అది మన శరీరం. దాని లోపల ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మన ఆత్మ. అందుకోసమే మనము శబరిమల వెళ్ళేటప్పుడు ఇరుముని కట్టుకునేటువంటి సందర్భంలో కొబ్బరికాయలో నెయ్యి తీసుకొని పోతాం. సరే, కొబ్బరికాయలు తీసుకొని పోతాం. నెయ్యి ఎందుకు తీసుకుపోతాం మనము? పాలు తీసుకుపోవచ్చు అంటే నిల్వ ఉంటుందని నెయ్యి తీసుకుపోతున్నామా మనం? కాదు. నెయ్యికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యం ఏంటంటే, ఒక పాలుని మనం అగ్నిలో పోస్తే పాలే అగ్ని ఏమవుతుంది? ఆరిపోతుంది. అదే నెయ్యిని పోస్తే నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాల నుంచే వచ్చింది కదా. ద సేమ్ వే ఏంటంటే ఒక మనిషిని పాల లాంటి సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషిని నెయ్యి లాంటి తేజస్సుకు తీసుకుపోయేటువంటి ఒక దీక్షనే మన అయ్యప్ప దీక్ష. దాని యొక్క సింబాలికల్ రిప్రజెంటేషన్గా మనం, అంటే పాలు నుంచి పెరుగుకి పరివర్తనం, అక్కడి నుంచి వెన్నెకి, అక్కడి నుంచి అంటే మనిషి పరివర్తనం చెందుతున్నాడు కదా. అదేవిధంగా నార్మల్గా ఉన్నటువంటి ఒక మనిషి కూడా ఒక తేజస్సుకు తీసుకుపోయేటువంటి దీక్ష ఇది. సరే, మనం కొబ్బరికాయలో ఒక కన్నును పొడిచి మనము దాంట్లో ఆవు నెయ్యి తిరిగి పోస్తూ ఉంటాము. చాలా